హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై రెసిపీస్. ఈరోజు రెసిపీ కొబ్బరి చట్నీ అండి. ఎంతో టేస్టీగా ఉండి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. ఈ కడాయిలో నేను ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి. చక్కగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక 20 దాకా పచ్చిమిర్చిని తీసుకున్నానండి నేను ఇక్కడ. కావాలంటే మీరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి, లేదంటే పచ్చిమిర్చి పేలి నూనె చింతల మీద పడతాయి. లేదంటే అలా డైరెక్ట్గా వేసుకునే వాళ్ళు అయితే మూత పెట్టి మగ్గించుకోండి పచ్చిమిర్చిని. నీట్గా పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. చూసారు కదా, పచ్చిమిర్చి చక్కగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన పచ్చిమిర్చిని తీసుకొని ఒక సైడ్ ప్లేట్లో పెట్టేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. అలా మెత్తబడిపోతుందండి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి. ఇక్కడ నేను ఒక అరచిప్పదాకా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నానండి. వీటిని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట్లాడతాయండి. బాగా ఫ్రై అయిన తర్వాత అక్కడ దాకా వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టమాటోల్ని మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆయిల్లో. చక్కగా ఆయిల్లో మగ్గించుకోవాలండి. దానిపైన స్కిన్ సపరేట్ అయ్యేంతవరకు నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నాను సిమ్లో. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి. నేను ఇక్కడ ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండుని తీసుకుంటున్నానండి. చింతపండుని అలా ఆయిల్లో పెట్టుకొని ఆ చింతపండుని ఈ ఉడికిన టమాటోలతోటి కవర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే ఆ టమాటోల వేడికి అది మెత్తబడుతుంది. అప్పుడు చక్కగా మనం మిక్సీ వేసుకునేటప్పుడు అది కూడా నీట్గా గ్రైండ్ అయిపోతుందండి. అలా మిక్సీలో అలా చింతపండు ఉండకుండా మిగలకుండా. చూసారు కదా, చక్కగా ఆయిల్కి మెత్తపడిపోయి మగ్గిపోయిందండి. వేడిగా ఉంటుంది కదా ఆయిల్, కాబట్టి చింతపండు చక్కగా మగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిక్సీ జార్ తీసేసుకున్నానండి. ముందుగా అందులో మగ్గిన చింతపండుని వేసుకుంటున్నాను. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్ల దాకా ఉప్పును వేసుకుంటున్నానండి. మీ దగ్గర కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు, అందుకే నేను సాల్ట్ వాడుతున్నాను. ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటినన్నిటిని మంచిగా మిక్సీ పెట్టుకుందామండి. చూసారు కదా, అన్నీ మిక్సీ అయిపోయింది. ఇందులో మంచిగా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అలాగే కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఇంకోసారి మిక్సీ పెట్టుకుందామండి. చూడండి ఎలా ఉందో, బాగా మిక్సీ అయిపోయింది, గ్రైండ్ అయిపోయింది. అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న టొమాటోలను వేసుకున్నానండి. చూసారు కదా, నేను ఇందులో ఆల్రెడీ మనం వెజిటేబుల్స్ అన్నీ వేయించుకున్న ఆయిల్ని వేసేసుకుంటున్నాను. వేస్ట్ చేసుకోకుండా అలాగే ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ని గోరువెచ్చని నీళ్ళని వేసుకుంటున్నానండి. చన్నీళ్ళు వాడొద్దండి, ఎందుకంటే కొబ్బరి చట్నీ కాబట్టి పాడైపోద్ది. చన్నీళ్ళు పోసుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు పోసుకోండి. చూసారు కదా, అలాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైందండి, నేను అందుకని కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.